ఎవరైనా వర్క్ చెప్పేవాళ్ళు అయితే, అంటే మీ దగ్గర ఇంకెవరైనా వర్క్ చేస్తే కనుక వాళ్ళకి ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు ఒక వర్క్ ఇస్తున్నారు, ఒక్క క్వశ్చన్ అడగండి అంతే. ఈ వర్క్ ఎప్పటి వరకు నాకు చేసిస్తావు? అది ఇచ్చిన వాళ్ళకి ఎప్పటి వరకు చేస్తాను ఒక్క క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే యాక్చువల్గా మన మైండ్ కానీ బ్రెయిన్ కానీ అది ఎట్లా పనిచేస్తుందంటే, అక్కడ ఎప్పుడు చేసిస్తావు అనే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను ఒక పర్సన్ని, వాళ్ళ లోపల నేను అలారం అది ఆ టైం సెట్ చేసి పెడతాను. నేను సపోజ్ వర్క్ ఇచ్చాను 2 hours చేసిస్తానని చెప్పాడు అనుకుందాం. లేదు, నాకు ఓవర్ ఇచ్చారు, నేను 2 hours చేస్తానని చెప్పాను అనుకుందాం. ఇప్పుడు అక్కడ ఏమైంది, 2 hours అనేది ఆ క్లిక్ 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 కొడుతూ ఉంటుంది. అది కౌంట్డౌన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ అయింది అంటే 2 hours లోపల నేను పని చేయాలి అనే ఒక మనకే తెలియని ఒక కౌంట్డౌన్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి వర్క్ చెప్పే వాళ్ళు ఎవరైనా కూడా ఎవరినైనా ఈ క్వశ్చన్ అడగాలా లేదా అనేది పక్కకు పెడితే ఖచ్చితంగా ఎప్పటి వరకు ఇస్తుంది వర్క్. అది గంటలు కానీ రోజులు కానీ ఏదైనా కానీ కనీసం ఆ రోజులకైనా ఇది ఇవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ ఆ మైండ్లో పడిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ క్వశ్చన్ అడగరో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ జరుగుతుంది కదా, చేద్దాం కదా అంటే అక్కడ వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు, చేద్దామని ఉన్నా చేసినా ఏదైనా కూడా ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో దానికి టార్గెట్ ఉండదు అక్కడ. అంటే ఈ టైంలో చేయాలి, ఇది చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండదు, టార్గెట్ ఉండదు. టార్గెట్ ఉండనప్పుడు దాని మీద ఆ ఫోకస్ ఉండదు, ఆ లైన్ ఉండదు దానికి. ఎప్పుడైతే మనం ఈ టైంలో చేయాలి అంటే ఆ టైం ఉన్నంతసేపు అది మధ్య గుర్తు చేస్తూనే ఉంటుంది, చేయాలి చేయాలి టైం అవుతుంది చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ స్కూల్కి పోయిండ్రు లేదంటే ఆఫీస్కి వెళ్ళిండ్రు, మార్నింగ్ 9 కల్లా వెళ్ళాలి అని అనుకుంటే ఆ 9 కల్లా వెళ్ళాలి అనేది ఏంటిది, కౌంట్డౌన్ నీకు స్టార్ట్ అయింది లోపల. 6కి లేచినామో 6:30కి లేచినామో, లేచిన తర్వాత 9 కల్లా వెళ్ళాలి 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 అని ఎవరు చెప్తున్నారు? మరి లోపల ఒకటి చెప్తుంది కదా 9 వరకు వెళ్ళాలి 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 అని. సరే వెళ్ళినాం అనుకుందాం, అప్పుడేం చెప్తుంది 5 or 6 కల్లా నేను బయటికి వెళ్ళాలి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది. మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి నేను 6కి ఇంటికి వెళ్ళాలని చెప్తుంది. ఇంటికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు, నువ్వు దానికి చెప్తలేవు కదా, నేను ఇంటికి వెళ్ళాలని చెప్పలేదు, ఏం చేయలేదు. కానీ దానికి ఒక డెడ్ లైన్ ఉంది అక్కడ. 6 కల్లా నేను ఇంటికి వెళ్ళొచ్చు, 5 కల్లా నేను ఇంటికి వెళ్ళాలి. అది మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే 3-4 ఈ టైం అయిందనుకో, ఇక దానికి మనసు ఉంటుంది వెళ్ళాలి 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 వెళ్ళాలని. అంటే ఆ లోపల ఉన్న కౌంట్డౌన్ అనేది అట్లా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయింది, నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేసినావు అప్పుడే కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అట్లనే ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో ఆ టైంలో ఎప్పటి వరకు ఇస్తావు అనే ఒక అలారం సెట్ చేసి, నథింగ్ బట్ అదేంటి ఎవరిని ఈ క్వశ్చన్ అడగడం చేయడం అది అని కాదు, జస్ట్ ఆ అలారం ఆ బటన్ నొక్కడం అన్నట్టు. ఎప్పటి వరకు చేసిస్తావు అనే ఒక క్వశ్చన్ అనేది అలారాన్ని సెట్ చేయడం. అది ఇప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ అడగగానే వాళ్ళ నుంచి ఏదో ఒకటి అయితే రిప్లై వస్తుంది కదా. ఎంత అది చేసినా కూడా ఒకటి చెప్తారు, ఈ టైం వరకు నేను చేసిస్తాను. ఈ టైం వరకు నేను చేసిస్తా అన్న పదం తను ఒప్పుకోవడం అనేది తన లోపల ఏమవుతుందంటే తన బ్రెయిన్కి దాన్ని ఇచ్చేసిండు. ఓకే, నేను తన బ్రెయిన్ నుంచి తను ప్రామిస్ చేసేసాను, నేను ఈ టైం వరకు ఇచ్చేస్తా అని చెప్పిన అనేది ఒకటి లోపలికి వెళ్ళిపోయింది కదా. తన బ్రెయిన్ తనకు గుర్తు చేస్తూ ఉంటుంది, ఈ టైం వరకు చేస్తాను, ఇంకా నువ్వు చేస్తలేవు అని. ఇది ఖచ్చితంగా మీరు పాటించండి, ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.